ఓకే ఎవ్రీవన్, ఈ రోజు 10th క్లాస్ క్వాలిఫికేషన్స్ తో ప్రభుత్వ పాఠశాలలో అటెండర్ నోటిఫికేషన్ వచ్చేసింది. అంటే సైనిక్ స్కూల్ సంబంధించినవి అన్నమాట. పంప్ ఆపరేటర్ జనరల్ ఎంప్లాయ్ నోటిఫికేషన్. ఇది దీనికి సంబంధించిన డీటెయిల్స్. ఓన్లీ 10th క్లాస్ ఉంటే సరిపోతుంది. 50 ఇయర్స్ వాళ్ళు కూడా మనకు అప్లికేషన్ పెట్టుకోవచ్చు అన్నమాట. ఇక దీనికి సంబంధించిన డీటెయిల్స్ మనము ఏంటి అంటే రక్షణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో సైనిక్ స్కూల్ ఇంఫాల్లో ఎలక్ట్రీషియన్ కమ్ పంప్ ఆపరేటర్ అండ్ జనరల్ ఎంప్లాయ్ పోస్టులకు నోటిఫికేషన్ రిలీజ్ అయింది. 25th ఏప్రిల్ 2026 మే 15th వరకు మనం ఆఫ్లైన్ దరఖాస్తు చేసుకోవచ్చు. దీనికి ఏజ్ లిమిట్ వచ్చేసి 18 to 50 ఏజ్ అనమాట. 10+ ITI పూర్తి చేసిన వారు కూడా అర్హులు. రిజర్వేషన్ ఉన్న వారికి వయోపరిమితి సడలింపు ఉంటుంది. రాత పరీక్ష, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా ఎంపిక చేస్తారు. దీనికి 18,000 to 63,200 వరకు ఉంటుందన్నమాట. ఇక రిజర్వేషన్ ప్రమాణాలు, జీతము మరియు దరఖాస్తు ఫామ్ లో సహా వివరణాత్మక నోటిఫికేషన్ కోసం పాఠశాల వెబ్సైట్ ఉంది కదండి. ఈ వెబ్సైట్ కు మీరు ఏదైనా సందర్శిస్తే గనక మనకు దరఖాస్తులు స్వీకరించాల్సిన చివరి తేదీ ప్రకటించిన తేదీ నుండి 21 రోజుల లోపు అప్లై చేయాలి అన్నమాట. అది దృష్టిలో పెట్టుకొని మీరు దీనికి అప్లికేషన్ పెట్టుకోండి. మనకు పోస్ట్ వివరాలు ఏంటంటే ఎలక్ట్రీషియన్ కమ్ పంప్ ఆపరేటర్ కి సంబంధించినవి అనమాట. ఓన్లీ 10th క్లాస్ క్వాలిఫికేషన్స్ తో ఇక్కడ నేమ్ ఆఫ్ ద పోస్ట్ ఎలక్ట్రీషియన్ కమ్ పంప్ ఆపరేటర్ అండ్ మెట్రికులేషన్ కూడా ఉన్నా పర్వాలేదు. దీనికి ఇక పే స్కేల్ అండ్ ఏజ్ లిమిట్ కూడా ఇక్కడ ఇచ్చారు. డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ కోర్సు వాళ్ళకి ఇవన్నీ, జనరల్ ఎంప్లాయీస్ కి మెట్రికులేషన్ 18,000 ఉంటుందన్నమాట. దీనిలో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయన్నది కూడా ఇచ్చారు. ఇది 1st మే 2026 నాటికి మనకు 18 to 50 ఇయర్స్ లోపు ఉన్న వాళ్ళు దీనికి అర్హులు అనమాట. ఇక నెల జీతం వచ్చేసి మనకి ఇంత ఉంటుందని చెప్పేసి 18,000 to 56,900 ఆఫ్లైన్ లోనే మనము పెట్టుకోవాలి. ఇది ఆన్లైన్ కాదు. ఈ నోటిఫికేషన్ లో రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా సెలెక్షన్ చేస్తారు. ఇక మనం అప్లికేషన్ పెట్టుకోవడానికి ఎలాంటి డబ్బులు పే చేయాల్సిన అవసరం లేదు. మనము అప్లికేషన్ ఎలా అంటే మనకు క్వాలిఫికేషన్ ఉన్న మన రిజర్వేషన్ ప్రమాణాలు, జీతము మరియు దరఖాస్తు ఫామ్ తో వివరణాత్మక నోటిఫికేషన్ కోసం ఈ వెబ్సైట్ ను చేసేసేయండి. ఆల్రెడీ నేను చూపించాను. ఇది ఇన్ కేస్ మీకు PDF కావాలి అంటే ఇక్కడ క్లిక్ చేయండి. ఇది అన్నమాట సైనిక్ స్కూల్ ఇంఫాల్ మణిపూర్ అండర్ సైనిక్ స్కూల్ సొసైటీ, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ రిక్రూట్మెంట్ ఆఫ్ ఇది ఏంటిదంటే స్టాఫ్ అన్నమాట. సైనిక్ స్కూల్ కి సంబంధించిన నోటిఫికేషన్. ఇది PDF, అఫీషియల్ PDF. మీరు ఇక్కడ మనకు డీటెయిల్స్ అన్ని ఇచ్చారు. మనకి ఏంటంటే ఎలక్ట్రీషియన్ కమ్ పంప్ ఆపరేటర్ కి ఎలిజిబిలిటీ మెట్రికులేషన్, డిప్లొమా వాళ్ళు పెట్టుకోవచ్చు. ఇక్కడ శాలరీస్ కూడా ఆల్రెడీ నేను వివరించాను మీకు. జనరల్ ఎంప్లాయీస్ కూడా ఉంది. మెట్రికులేషన్ ఆర్ ఈక్వాలెంట్ కి సంబంధించింది దీనికి క్వాలిఫికేషన్. సెలక్షన్ ప్రాసెస్ ఇలా ఉంటుంది. దీనికి వచ్చేసి మనము అప్లికేషన్ ఫామ్ సంబంధించింది మనకు చెప్పారు. ఎలాంటి అప్లికేషన్ ఫామ్ ఎలా ఉంది అని అంటే బ్యాంక్ డిమాండ్ డ్రాఫ్ట్ ఫర్ 500 డ్రా ఇన్ ఫేవర్ ఆఫ్ ప్రిన్సిపల్ సైనిక్ స్కూల్ ఇంఫాల్, పేయబుల్ ఇంఫాల్ ఆర్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సైనిక్ స్కూల్ బ్రాంచ్ ఇంఫాల్. అప్లికేషన్ ఫీ కెన్ ఆల్సో బి డిపాజిట్ ఆన్లైన్ ఎట్ ద స్కూల్ ఆఫ్ బ్యాంక్ అకౌంట్ అనమాట. దీనికి కావాల్సిన IFSC కోడ్ కూడా ఉంది చూడండి. ఇది IFSC కోడ్. తర్వాత ఇది అకౌంట్ నెంబర్ అనమాట. ఈ అకౌంట్ కు 500 రూపీస్ చేయాలి. ఇక హౌ టు అప్లై అని ఇచ్చారు. ఎలిజిబుల్ క్యాండిడేట్ అప్లై ప్రిన్సిపల్ సైనిక్ స్కూల్ కు సంబంధించిన వివరాలకు ఈ నెంబర్ మణిపూర్ ఇన్ ద ప్రిస్క్రైబ్డ్ ఫార్మాట్ అవైలబుల్ అట్ ద స్కూల్స్ వెబ్సైట్ అనమాట. ఇది దీనికి చేసుకుంటే సరిపోతుంది. ఇది 60 రూపీస్. లాస్ట్ డేట్ ఆఫ్ రిసిప్ట్ అప్లికేషన్ 21 days లో మనకు అన్ని తెలిసిపోతాయి. సైనిక్ స్కూల్ కు సంబంధించిన సెక్యూరిటీ ఇది అన్నమాట. ప్రిన్సిపల్ సైనిక్ స్కూల్ ఇంఫాల్ అన్నమాట. ఇది చేస్తే సరిపోతుంది. దీనికి స్కూల్ అప్లికేషన్ ఫామ్ కూడా ఇక్కడ ఇచ్చారు. మన ఫోటో పెట్టాలి. నేమ్ ఇన్ ఫుల్, తర్వాత స్టేట్ ఆఫ్ డొమిసిల్ అండ్ డేట్ ఆఫ్ బర్త్, పర్మనెంట్ అడ్రస్, అడ్రస్ కమ్యూనికేషన్,
తర్వాత పోస్ట్ ఆఫీస్, డిస్ట్రిక్ట్ సంబంధించింది, మొబైల్ నెంబర్, ఈమెయిల్, పిన్ నెంబర్ కంపల్సరీ. 2 మొబైల్ నెంబర్స్ ఉండాలి. మళ్ళీ తర్వాత మెయిల్ అనేది మన వర్క్లో ఉన్నది ఇస్తే బాగుంటుంది. ఎస్సీ ఎస్టీ అండ్ ఓబీసీ జనరల్ కేటగిరీ వాళ్ళది కూడా ఇక్కడ మెన్షన్ చేయాలి. నియరెస్ట్ రైల్వే స్టేషన్ అని ఉన్నది ఇక్కడ. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, అడిషనల్ క్వాలిఫికేషన్, ప్రీవియస్ ఎక్స్పీరియన్స్, ఫాదర్స్ నేమ్, మేలా ఫీమేల్ ఇక్కడ రాసేసేసి డీటెయిల్స్ ఆఫ్ డీడీ నెఫ్ట్ సెంట్ అనమాట. ఇలా చేసేసి డేట్, తర్వాత నేమ్, సిగ్నేచర్ అనమాట కంపల్సరీ చేసేసి సరిపోతుంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ అనమాట. డిజిగ్నేషన్ ఎలా ఉండాలి, దీనికి ఫిజికల్ అండ్ స్కిల్ టెస్ట్ ఉంటుంది. సో అవి చూసుకుంటే సరిపోతుంది. తర్వాత సబ్జెక్ట్, మార్క్స్, రిమార్క్స్ ఇవి కూడా సంబంధించినవి ఒకసారి చూడండి. తర్వాత వచ్చేసి ఇక్కడ చూడండి, సబ్జెక్ట్ జనరల్ నాలెడ్జ్ అండ్ మ్యాథ్స్, తర్వాత మార్క్స్ వచ్చేసి 30 మార్క్స్ ఉంటుంది అనమాట. ఫిజికల్ అండ్ స్కిల్ టెస్ట్ ఉంటుంది. తర్వాత డిజిగ్నేషన్, రన్నింగ్ అంటే 20 మార్క్స్, తర్వాత 10 మార్క్స్ ఉంటుంది. సో దీనికి ఎలక్ట్రీషియన్ పంప్ ఆపరేటర్ కోసం అనమాట. 1.6 కిలోమీటర్ రన్ చేసి ఉండాలి. స్పెషలైజ్డ్ స్కిల్ టెస్ట్ విల్ బి కండక్టెడ్ ఎలక్ట్రికల్ పంప్ ఆపరేటింగ్ వర్క్స్ అనమాట. క్యారింగ్ ఆఫ్ లోడ్ ఈక్వలెంట్ 15 kgs అండ్ మూవింగ్ టు 100 meters. సో ఇవి అన్నమాట అప్లికేషన్తో ఫామ్తో సహా మీకు డీటెయిల్డ్గా అఫీషియల్ పీడిఎఫ్ అన్నీ మీకు తీసి చూపించాను. అప్లికేషన్ ఫామ్ కూడా చూస్తారు కదా, దీనికి సంబంధించిన వీడియో అన్నమాట.